విజయవాడ కృష్ణలంక పిఎస్లో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు నాగరాజును విచారించేందుకు పర్మిషన్ ఇవ్వాలని ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడి కస్టడీపై హైకోర్టు విధించిన నిబంధనలపై మధ్యంతర స్టే ఇవ్వాలని కోరింది. నిందితుడి విచారణకు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అడ్డంకిగా మారాయని, సమగ్ర దర్యాప్తుకు పర్మిషన్ ఇవ్వాలని పిటిషన్లో కోరింది ఏపీ ప్రభుత్వం. మరోవైపు నిందితుడు నాగరాజు కూడా సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశాడు. తన వాదనలు విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని పిటిషన్లో తెలిపాడు. అయితే ఈ రెండు పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. సునీల్, కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్కు గురైనటువంటి సాయి కృష్ణ కేసు సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టులో దీనికి సంబంధించినటువంటి విచారణ రేపు జరగబోతా ఉంది. ఈ నేపథ్యంలో సాయి కృష్ణ కస్టోడియల్ డెత్కి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి సస్పెండెడ్ సిఐ నాగరాజు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో దీనికి ముందుగానే సుప్రీంకోర్టుకి సిట్ వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. తొలుత పోలీస్ కస్టడీ కోర్టు విధించినటువంటి ఆంక్షలు సస్పెండెడ్ సిఐ, దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న నాగరాజును విచారించడానికి హైకోర్టు విధించినటువంటి ఆంక్షలు అడ్డంకిగా మారాయి. ఇలాంటి పరిస్థితులు కస్టోడియన్ డెత్లో అసలు నిజాలు రాబట్టాలంటే మొదటి నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజును సమగ్రంగా విచారించాలని చెప్పేసి కోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు కొన్ని ఆంక్షలు విధించినటువంటి నేపథ్యంలో ఆంక్షలన్నీ కూడా విచారణకు చాలా ఆటంకంగా మారాయి అని చెప్పేసి వాటిని ఉపసంహరించాలి అని చెప్పేసి ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కస్టోడియల్ డెత్ ఆధారాల ధ్వంసం కేసులో నిందితుడిని విచారించడానికి కఠిన ఆంక్షలు అడ్డంకిగా మారాయని పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పేర్కొంది. కస్టడీ విచారణ సమయంలో వీడియో రికార్డింగ్ సహా పలు ఆంక్షలు విధిస్తూ జూలై 7వ తేదీన హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులుని సస్పెండ్ చేయాలని సవాలు చేస్తూ ఎస్ఎల్పిని ప్రభుత్వం దాఖలు చేసింది. దీని నేపథ్యంలో నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, అదేవిధంగా కస్టడీలో హింసించి చంపటమే కాకుండా సీసీటీవీ వీడిఆర్ ఆధారాలను కూడా ధ్వంసం చేశారనేటువంటి అంశాలని కోర్టు ముందు ఉంచింది. పిటిషన్లో పేర్కొంది సిట్. అదేవిధంగా తీవ్రమైనటువంటి కస్టోడియల్ డెత్ కేసులో సమగ్ర దర్యాప్తు కోసం హైకోర్టు విధించినటువంటి నిబంధనలు ఆటంకంగా మారాయి. దీంతో వాస్తవాలను రాబట్టడం అనేది కష్టసాధ్యంగా మారద్దు. కాబట్టి నాగరాజును విచారించడానికి 8 రోజుల కస్టడీకి ఇవ్వాలి అనేటటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి ప్రభుత్వం తీసుకెళ్లింది. ఈ నేపథ్యంలో ఇదే కేసులో కేవియట్ దాఖలు చేసి తన వాదనలు విన్న తర్వాతనే సుప్రీంకోర్టు తర్వాత నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి నాగరాజు సస్పెండెడ్ సిఐ నాగరాజు కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. మొత్తమే చూస్తే 8 రోజుల పాటు పోలీస్ కస్టడీకి ఇవ్వాలనేటటువంటి అంశానికి సంబంధించి ఇటు విజయవాడ కోర్టు, అదేవిధంగా హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఒకరోజు మొత్తం సీన్ రికన్స్ట్రక్షన్ చేయడం కోసం ఒకరోజు పర్మిషన్ ఇచ్చింది. మిగతా అన్ని రోజులు కూడా రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే ఉంచి న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలి. విచారించేటటువంటి అన్ని అంశాలు కూడా వీడియో, ఆడియో రికార్డింగ్ చేయాలి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య మాత్రమే నాగరాజును విచారించాలనేటటువంటి నిబంధనలు విధించినటువంటి నేపథ్యంలో వీటిని సవాల్ చేస్తూ సిట్ సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన కేవియట్ దాఖలు చేశారు సస్పెండెడ్ సిఐ నాగరాజు. వీటన్నిటిపైన రేపు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఏం తీర్పు ఇస్తుంది? పోలీస్ కస్టడీకి పూర్తి స్థాయిలో ఇస్తుందా, లేకపోతే హైకోర్టు ఇచ్చినటువంటి నిబంధనల మేరకే సస్పెండెడ్ సిఐ సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మొదటి నిందితుడిగా ఉన్నటువంటి నాగరాజుని అదే ఆంక్షల మధ్య విచారించి నివేదిక తయారు చేయాలని చెప్పుద్దా అని చెప్పేసి అంతటా కూడా ఉత్కంఠ నెలకొన్నటువంటి నేపథ్యంలో ఈ వాదనలో రేపు సుప్రీంకోర్టులో వాదనలు జరిగేటటువంటి అవకాశం ఉంది. సునీల్. ఓకే జయరాజ్, థ్యాంక్ యూ.